అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారు ఈ వీడియోను అస్సలు మిస్ కాకండి. జూలై 21, 22, 23 తేదీలు మీ జీవితంలో గంభీరమైన మార్పులు తీసుకువస్తాయన్న సంకేతాలు గ్రహాల నుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం జీవితం మీద గంభీర ప్రభావం చూపబోతోంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. జూలై 21 అవగాహన తలిపెట్టే రోజు. ఈరోజు చంద్రుడు మీ 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది గమనించదగిన స్థానం. కొంత అసహజ అనుభూతులు, ఆలోచనల తేడాలు ఉండవచ్చు. కానీ అంతరంగికమైన నిర్ణయాలకు ఇదే మంచి సమయం. ఈ రోజున పాత సమస్యలు ఊహించని పరిష్కారం పొందుతాయి. మీపై ఎవరో గమనించకుండా బాగానే చూసినట్లు అనిపిస్తుంది. కొందరిని మన జీవితంలో నుంచి బయటకు పంపాల్సిన సమయం ఇదే. ఇక జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, నేరుగా ఎవరిని నమ్మవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న పొరపాట్ల వల్ల నష్టం జరగవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ఇక జూలై 22 ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు గురుగ్రహం బలంగా ప్రభావితం చేస్తుంది. మీ మనస్సు చాలా స్పష్టతగా ఉంటుంది. స్నేహితుల నుంచి ఊహించని మద్దతు కూడా లభిస్తుంది. ఈ రోజున ఒక కొత్త ఆలోచన కూడా రావచ్చు. ఇది భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయించే సమయం. ఎలాంటి కార్యక్రమం ఆరంభించాలనుకున్నా ఇది సరియైన సమయము. ఏదైనా మంచి కార్యక్రమం ప్రారంభించాలి అంటే ఈరోజు చాలా బాగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ గురించిన సమాచారం కూడా రావచ్చు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా గురు పూజ, వేద పారాయణం వినడం ఎంతో శుభదాయకం. మరియు హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పఠనం కూడా చేయండి. మంచి ఫలితాలను పొందండి. ఇక అసలైన విషయానికి వస్తే జూలై 23 అంటే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చే రోజు. ఇది మీకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చగలదు. మరియు మీరు చరిత్రను తిరిగి రాయవచ్చు కూడా. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా ఇతరితర సంబంధాలు కూడా అయ్యుండొచ్చు. ఈ రోజున ఇంటర్వ్యూలు, బిజినెస్ మీటింగ్స్, షరతులు ఏవైనా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వెనుకడుగు అస్సలు వేయకండి. ఒక పెద్ద బాధ్యత లేదా అవకాశాన్ని స్వీకరించాల్సిన అవకాశం ఈరోజు వస్తుంది. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విషయం కూడా పూర్తి చేసే సమయం ఈరోజే. శత్రువులు తలదించుకునే విధంగా మీ నడవడిక ఉంటుంది. కాకపోతే ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఇది మీరు మానసికంగా ఎంతో బలంగా ఉండాల్సిన రోజు. గడిచిన కాలంలో జరిగిన నష్టాలను పక్కన పెట్టి మరీ ముందుకు సాగవలసిన సమయం. ఇక ఆధ్యాత్మిక సూచనలు మరియు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, శుభ ఫలితాల కోసం ప్రతిరోజు ఉదయం ఓం హ్రీం హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. మరియు ఉదయాన్నే సూర్యుని నమస్కరించి 3 సార్లు నీళ్లు సమర్పించండి. ఇక గురువారం రోజున పసుపు దానం చేయండి. ఇక నివారించాల్సిన పనులు ఏంటి అంటే, కోపంతో చేసే నిర్ణయాలను కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. రాత్రి వేళ గాసిప్స్ ఇంకా సోషల్ మీడియా వాడకం అధికంగా చేయడం, అనుమానాలతో వ్యక్తిగత సంబంధాలను భగ్నం చేసుకోవడము. ఈ 3 రోజులు మీకు శక్తివంతమైన కొత్త ప్రారంభానికి సూచనలు ఇస్తున్నాయి. మీపై ఉన్న దైవ అనుగ్రహాన్ని గమనించండి. శ్రద్ధగా, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితం మారబోతోంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ రాశిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని